హలో యూట్యూబ్ లవర్స్, వెల్కమ్ టు ఎన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్. ఈ రోజు మనం అంబానీ బాబాయ్ గురించి మాట్లాడుకుందాం. అంబానీ బాబాయ్ కొడుకు పెళ్ళి అవ్వకముందు, పెళ్ళి అయిన తర్వాత. పెళ్ళి అవ్వకముందు జియో రేట్లు ఎలాగున్నాయి, పెళ్ళి అయిన తర్వాత రేట్లు ఎలాగున్నాయో మన అందరికీ తెలుసు. ఈరోజు మధ్య తరగతికి ఫ్రీ ఇంటర్నెట్ అలవాటు చేసింది అంబానీ బాబాయ్. అంబానీ బాబాయ్ ఫ్రీ ఇంటర్నెట్ అలవాటు చేసి మెల్లమెల్లగా బాగా రేట్లు పెంచేశాడు. ఆ రేట్లు పెంచడం మూలన మనం మధ్య తరగతి వాళ్ళం ఎలా చేయాలి ఏంటి, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ చేయాలన్నా అట్లాగే యూట్యూబ్ లో అప్లోడ్ చేయాలన్నా మనము బ్రతకడానికి ఫుడ్ ఎంత ముఖ్యమో, నీరు ఎంత ముఖ్యమో, గాలి ఎంత ముఖ్యమో, ఈరోజు అట్లాగే మనకి ఫోన్ అనేది అంత ముఖ్యం. ఇంటర్నెట్ కూడా అలాగే అలవాటు చేసేసుకున్నాం. ఆ ఇంటర్నెట్ అలవాటు అవడం వలన మనం చేసే ప్రతి ఒక్కటి కూడా ఇంటర్నెట్ మీద ఆధారపడి ఉంది. బాబాయ్ మరి వాళ్ళ అబ్బాయి పెళ్లి చేసి కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాడు. రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాడు. స్పెషల్ ప్లేట్లు వేసాడు, అట్లాగే స్పెషల్ గిఫ్ట్లు ఇచ్చాడు, అట్లాగే స్పెషల్ గిఫ్ట్లు తీసుకున్నాడు. ఏంటి ప్రతి ఒక్కటి కూడా మనం ఈ ఇంటర్నెట్ బేసిక్ మీద మనం ఉండటం మూలన ఇప్పుడు కూడా బాబాయ్ కొడుకు పెళ్లికి ఖర్చు అయిన ప్రతి ఒక్క రూపాయిని కూడా కూడబెట్టుకోవడానికి ప్రతి ఒక్క ఫోన్కి కూడా 50 రూపాయలు పెంచాడు. ఈ 50 రూపాయలు పెంచడం వల్ల తెలంగాణ అలాగే భారతదేశంలో ఎంతమంది ఉన్నారు, ఎన్ని వేల కోట్లు బాబాయ్ వెనకేసుకుంటున్నాడు. అంబానీ బాబాయ్ ఎన్ని వేల కోట్లు వెనకేసుకుంటున్నాడు. ఆ వేల కోట్లు వెనకేసుకున్నది వాళ్ళ అబ్బాయి పెళ్లి నిమిత్తం. వాళ్ళ అబ్బాయికి ఆశీర్వాదం కావాలనుకుంటే ఆ ఇంటర్నెట్ అనేది ఒక 3 నెలలు ఫ్రీగా ఇవ్వడం కానీ, లేదనుకుంటే అసలు ఛార్జీలు పెంచకుండా ఉండటం కానీ చేస్తే బాబాయ్కి మంచి ఆశీర్వాదం వచ్చేది. బాబాయ్కి ఆశీర్వాదం వచ్చేది ఏముందిలే, డబ్బు ఉంది, కొన్ని వేల కోట్లు ఉంది, బాబాయ్కి ఆశీర్వాదంతో పని లేదు. ఆ ఖర్చు పెట్టిన ప్రతి ఒక్క రూపాయి కూడా బాబాయ్ శుభ్రంగా వెనకేసేసుకుంటున్నాడు. నేను ఒకప్పుడు 349 రూపాయలు జియో ప్లాన్ నేను వేసుకునేవాడిని. ఆ 340 రూపాయలు జియో ప్లాన్ కి నాకు 30 రోజులు ఇచ్చేవాడు. ఇప్పుడు 399 రూపాయలు చేశాడు. అది 399 రూపాయలు చేసి 28 రోజులు ఇచ్చాడు. ఆ 2 రోజులు కూడా బాబాయ్ తినేస్తున్నాడు. అయినా మనం ఏమి అడగలేకపోతున్నాం. అడగాలన్నా మనం ఎవరిని అడగలేం, మన పెద్ద లెక్కలేదు. అట్లాగే ఇప్పుడు మా పెద్ద పాపకి 719 రూపాయలు పాత బ్యాలెన్స్. అదేంటి 3 నెలలకి. ఆ 719 రూపాయలు ఇప్పుడు 859 రూపాయలు అయ్యింది. ఇంకో ప్లాన్ వచ్చి 999 రూపాయలు ఉండేది. ఇప్పుడు అది వచ్చేసేపాటికి 1199 రూపాయలు అయ్యింది. ఇప్పుడు 365 రోజులది 2999 ఉండేది ఫ్రెండ్స్. ఈ రోజు మా అంబానీ బాబాయ్ వాళ్ళ కొడుకు పెళ్లి చేశాడు కదా, ఆ కట్నాలు మనం అలాగే చదివించాలి కదా, మనం భోజనం చేసి చదివించాలి చూడు కట్నాలు. మనం కట్నం చదివిస్తాం కదా, 500 నోట 16, 600 నోట 16. అట్లాగే ఇప్పుడు బాబాయ్ ఏం చేశాడంటే 3599 రూపాయలు చేశాడు. మా ఫ్యామిలీలో వచ్చేపాటికి ప్రతి ఒక్కరు వాడుతున్నాం. ఇంతమంది మీద 50 రూపాయలు అయితే మధ్య తరగతాడు బాబాయ్, అంబానీ బాబాయ్ ఎట్లా బతకాలి బాబాయ్? ఇది కాక మనం ఏంటంటే ఈ మధ్య కాలంలో మనం ఖాళీగా ఉండలేకో, లేకపోతే మనం సెలబ్రిటీ అవ్వాలనో, లేకపోతే జబర్దస్తిలోకి రావాలనో, లేకపోతే సీరియల్లోకి రావాలనో, వాళ్ళ టాలెంట్ ను వాళ్ళు బయట పెడతానికి ఇన్స్టాగ్రామ్ అని, యూట్యూబ్ అని ఇవన్నీ చేస్తున్నారు. ఈ యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేయాలంటే చాలా టైం పడుతుంది. కొన్ని చోట్ల సరిగా సిగ్నల్స్ కూడా అందట్లేదు. ఈ జియో ప్లాన్ ని మరి బాబాయ్ తగ్గిస్తాడా అంటే తగ్గించడుగా. మనం ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది మనకే అర్థం కాకుండా ఉంది. ఇప్పుడు ఇదంతా మనం ఎందుకు చెప్తున్నానంటే ఏదో అంబానీ బాబాయ్ మీద సరదాగా మనం నిందలేయడానికి ప్రతి ఒక్కటి అంబానీ బాబాయ్ చేసిందంతా తప్పే. అదేదో వాళ్ళకి ఆశీర్వాదం కలగాలంటే 3 నెలలు ఫ్రీగా అన్న ఇస్తే, అట్లాగే ఈ యొక్క సిమ్ములు మనం వాడుతున్నాం కాబట్టి వాళ్ళందరికీ చక్కగా బాగుండేది. అంబానీ బాబాయ్ వాళ్ళ అబ్బాయి పెళ్లి అయింది, చక్కగా ఫ్రీ ఇచ్చాడు నెట్వర్క్ అనేది మనం అనుకొని ఆస్వాదించేవాళ్ళం. లేదు మనకి ప్లాన్లు కనుక దీన్ని ఇచ్చేయకుండా ఉన్నట్టయితే, పెరగకుండా ఉన్నట్టయితే బాగుండేది. ఇప్పుడు ట్రెండింగ్ లోకి వచ్చేసింది ఏమైంది, మనకి బిఎస్ఎన్ఎల్ వచ్చేసింది. బిఎస్ఎన్ఎల్ ప్లాన్లు వచ్చింది, ఇప్పుడు ట్రెండ్ లోకి వచ్చేసింది. కానీ 4G 4G అక్కడక్కడ పనిచేస్తుంది, 5G అయితే లేదనుకుంటా. మరి దాని గురించి నాకు ఐడియా లేదు. ఐడియా లేకపోతే ఎందుకు మాట్లాడుతున్నాను వచ్చు.
ప్లాన్లు చూస్తే చాలా తక్కువగా ఉన్నాయి. చాలా వరకు అందరూ బిఎస్ఎన్ఎల్కి వెళ్ళిపోతున్నారు. నేనైతే ఎవరిని తప్పుగా ఉద్దేశించి కాదు ఫ్రెండ్స్. ఒక ఫ్యామిలీలో, నా ఫ్యామిలీలో నేనే ఇంత మనీ పోగొట్టుకుంటున్నాను. నెలకు వచ్చి ఎక్స్ట్రా మనీ పే చేస్తున్నాను నేను ఈ జియో నెట్వర్క్ ద్వారా. అట్లాగే మనం అందరం ఎంతమంది ఎన్ని డబ్బులు అని చెప్పేసి మనం బాబాయ్కి ఇస్తున్నాం. బాబాయ్ సంచలనం వేసేసుకుంటున్నాడు ప్రతిదీ. చక్కగా చదివింపులే. ఈ చదివింపులు ఈ ఒక్క రోజుతో ఆగదు, ప్రతిరోజు పెళ్ళే. బాబాయ్ వాళ్ళ అబ్బాయిది ప్రతిరోజు పెళ్లి టైప్ లో మనం ప్రతిరోజు చదివిస్తానే ఉంటాం. నెల నెల 50 రూపాయలు. అందుకనే మీరు ఇది నేను మన మధ్య తరగతోడికి 50 రూపాయలు పెరిగితే ఎంత బాధ ఉంటుందో చెప్పడానికి నేను వీడియోని అందరికి పంపిస్తారని, అందరికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఆ గంట సింబల్ని కొట్టండి, అందరికి పంపించండి. అంబానీ బాబాయ్ దగ్గరికి వెళ్ళాలి. అంబానీ బాబాయ్ దగ్గరికి వెళ్ళినా మనకు న్యాయం జరగదు. కాకపోతే ఏంటంటే తీయాలనిపించింది కాబట్టి వీడియో తీసి